ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జానీ మాస్టర్ను పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టగా 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ క్రమంలో జానీ మాస్టర్ను చంచల్గూడ జైలుకు తరలించారు. అయితే రిమాండ్ రిపోర్టులో పోలీసులు కేసుకు సంబంధించిన పలు సంచలన విషయాలను పేర్కొన్నారు. కేసు నమోదైనప్పటి నుంచి జానీ మాస్టర్ పరారులో ఉండడంతో పోలీసులు తీవ్రంగా గాలించి చివరికి అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో జానీ మాస్టర్ను విచారించే సమయం దొరకకపోవడంతో పోలీసులు కస్టడీకి కోరుతున్నారు. జానీ మాస్టర్ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టులో నార్సింగి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో జానీ మాస్టర్ను ప్రశ్నిస్తే కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. వారం రోజుల పాటు జానీ మాస్టర్ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు జానీ మాస్టర్ మీద నమోదైన పోక్సో కేసును రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టుకు బదిలీ చేశారు. ఇదే సమయంలో బెయిల్ కోసం జానీ మాస్టర్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు లైంగిక వేధింపులు పోక్సో కేసును నమోదు చేశారు. జానీ మాస్టర్ను కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలో బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రిమాండ్ రిపోర్టును న్యాయస్థానానికి సమర్పించారు. మొదట 2019 డిసెంబర్ 15న హైదరాబాద్ లో జరిగిన అలా వైకుంఠపురంలో మూవీ సాంగ్ షూట్ లో బాధితురాలు పాల్గొంది. ఇక్కడే జానీ మాస్టర్ తో తొలిసారి మాట్లాడింది. 2020 జనవరి 10 సాంగ్ షూట్ కోసం ముంబై వెళ్లాలని బాధితురాలికి జానీ మాస్టర్ మేనేజర్ చెప్పాడు. వీరంతా ముంబైలోని ఓ హోటల్లో దిగారు. అదే రోజు రాత్రి జానీ మాస్టర్ నుంచి బాధితురాలికి ఫోన్ కాల్ వచ్చింది. డాక్యుమెంట్స్ తీసుకొని నా రూమ్ కి రా అని చెప్పాడు. బాధితురాలు డాక్యుమెంట్స్ తీసుకొని జానీ రూమ్ కి వెళ్ళింది. వెంటనే డోర్ క్లోజ్ చేసి బాధితురాలిని లోపలికి తీసుకెళ్లాడు. నేను రూమ్ కి వెళ్ళిపోతాను అన్నా వదలలేకుండా అఘాయిత్యం చేశాడు. కస్టడీకి ఇస్తే ఇవన్నీ విచారించే అవకాశం ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.